కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మన పనులు అయిపోతే మనం ధ్యానించుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 45వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేయబడతా ఉంది. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలయ్యింది. ఎవరితో చెబుతున్నారు ఈ మాటలు? ఎలిజబెత్ గారు మరియతో చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తూ ఉన్నారు? ప్రభు ఏదైతే మరియమ్మ గారికి తెలియజేశారో ఆ మాటలు సిద్ధించును గనుక ఆ మాటలు నమ్మినటువంటి మరియ ఏమైందని చెప్తూ ఉంది? ధన్యురాలు అంటుంది. అంటే దేవుని మాటలు ఏమవుతాయి? సిద్ధిస్తాయి, నెరవేర్చబడతాయి. నమ్మితే ధన్యమవుతాం, సఫలమవుతాయి, ధన్యమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. నమ్మి వదిలేసి ఉంటే జరిగేవి కావు. కాబట్టి దావీదు తన కీర్తనలో అంటా ఉంటాడు. ఏమంటాడు? 33వ అధ్యాయం 12వ వచనం కనుక చూసినట్లయితే, యెహోవా తమకు దేవుడుగా కలిగినటువంటి జన్యులు ధన్యులు, ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. అటువంటి ధన్యత అందరం కావాలనుకుంటాంగా. మనుషులమైన మనము సరే దేవుని బిడ్డలంగా ఒక్క నిమిషం అలా ఆగితే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనం ప్రతి ఒక్క విషయంలో అనుకుంటాం ఉన్నతంగానే. ఇంకొంతమంది ఇంకో స్టెప్ ఎక్కువ వేసి అందరికంటే మెప్పు నాకే కావాలంటారు, మెప్పు కావాలంటారు, ఘనత కావాలంటారు, నాదే పై. వాళ్ళకి రావాల్సిన గొప్ప కానీ వాళ్ళకి రావాల్సినటువంటి ఆధిక్యత కానీ ఇంకొకళ్ళకి వెళ్తుంటే తట్టుకోలేదు, గిలగిలా కొట్టేసుకుంటారు. ఎందుకని? వాళ్ళు ధన్యతగా జీవించాలని వారి ఆశ, ధన్యులుగా ఉండాలని ఆశ. అత్యాశ అంటావా? సరే, మరి మీరు పెట్టుకున్నది పేరు, నేనైతే అనలేదు ఆ మాట. అది రైట్. మనం ధన్యులుగా జీవించడం అన్న దాంట్లో తప్పు లేదు. అందుకని అంటా ఉంటారు కదా, అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం కూడా ఉండాలి. అంటే బాగానే ఉంది, పర్లా. వాడు సచ్చినా పర్లేదు, వాడు తిట్లు తిన్నా పర్లేదు, వాడు రోజు అవహేళన చేసినా పర్లేదు, నేను మాత్రం సమ్మగా ఉండాలి అనుకుంటే మాత్రం తప్పు. రైట్, బాగుంది, వాడు బాగుంది, రాక్షసాలన్నా. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తూ ఉందంటే, యెహోవా తమకు దేవుడుగా కలిగినటువంటి జనులు ధన్యులు. ఆయన ఏం చేస్తాడు? స్వాస్యాన్ని ఇస్తాడు. అంటే ధన్యత యొక్క రహస్యం ఎక్కడుంది? పరలోకంలో క్రీస్తు దగ్గరే ఉన్నది. క్రీస్తు గొప్ప భాగ్యము మనకి. క్రీస్తును రక్షకునిగా అంగీకరించినటువంటి మనము గొప్ప ధన్యులం. ఎందుకు? రక్షించబడ్డాము, పాపాలను క్షమించబడ్డాయి, పరలోక వివాహ మహోత్సవంలో వెళ్తా ఉన్నాం. ఎంత ధన్యత! దేవుడు ఇంత ధన్యత ఇచ్చినా మనకి ఇంకా పొగడ్తలు అనే ధన్యతలు కావాలి, పొగడ్తలు కావాలి, పైపెచ్చులు కావాలి, అధికారాలు కావాలి. ఎవరుంటారక్క అధికారం కాకోకుండా ఉండేవాళ్ళు? ఎవరు చెప్పు? నేను గొప్పగా ఉండను అనుకునేవాళ్ళు ఎవరు చెప్పు? ఎవరైనా అంతే అనుకుంటాం. ఇది కూడా రైట్. కానీ ఎంత మటుకి నిజం, ఎంత మటుకి నీవు దేవుణ్ణి కలిగి ఉన్నావని నీవు నీ హృదయపూర్వకంగా గుండె మీద చేసుకొని చెప్పగలవు? నిజంగా నీవు ధన్యకరమైన జీవితాన్ని జీవిస్తున్నావా? జీవించకపోవడానికి కారణం ఏంటంటే ఇలాంటి కొన్ని చేదైన వేరులు ఉండటం. కానీ ఎలిజబెత్ మరియతో చెప్తూ ఉంది, మరియ మోస్తున్నది ఈ లోకపరంగా ఆమెకు అవమానమైనటువంటిదే, కానీ ఆమె ధన్యురాలుగా ఎంచబడినది. కారణం ఏంటయ్యా అంటే పరిశుద్ధతలో ఆమె ఉంది, దేవునిలో ఆమె ఉంది. ఈ లోకము ద్వేషించిన ఆమె ధన్యురాలు అవ్వడానికి కారణం ఏంటి? యెహోవాను దేవుడుగా కలిగి ఉంది. అదే కదా వాక్యం చెప్తుంది. యెహోవాను తమకు దేవుడుగా కలిగినటువంటి జనులు ఎలాంటి వారయ్యా? ధన్యులు. ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకున్నటువంటి జనులు ధన్యులు. మరియని యేసుప్రభువారు, మేరీ మాతను యేసుప్రభువారు
ఎలా వాడుకున్నారు? ఈ లోకానికి యేసు ప్రభు వారిని తీసుకురావడానికి తండ్రి అయిన దేవుడు ఒక స్వాస్యంగా వాడుకున్నాడు. కాబట్టి ఆమె ఏమైంది? ధన్యురాలైందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఆయన పాపాలు క్షమించబడాలన్నా ఆ ధన్యజీవి ద్వారా ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప రక్షకుడైన యేసుకు మాత్రమే సాధ్యమవుతుంది. మరి మనము స్వాస్యాలుగా ఉన్నామా? మనం ధన్యులుగా వద్దా? ధన్యమైన జీవితం దేవులో మనం అనుభవించవద్దా? మరి అనుభవించాలంటే ఏం చేయాలి? మనం స్వాస్యముగా ఉండాలి. ఎవరికి స్వాస్యంగా ఉండాలి? పక్కనోళ్ళకి. అవును, పక్కనోళ్ళకే స్వాస్యం. మనం దానికోసమే కదా వెంపర్లాడేది. ఎదుటి వాళ్ళ కోసం, ఎదుటి వాళ్ళ మెప్పు పొందాలని, పక్కనోళ్ళు మెప్పు పొందాలని, అందరి ముందు గొప్ప అనిపించుకోవాలని, ఉద్యోగులైతే యజమానుల ముందు, విద్యార్థులైతే టీచర్ల ముందు, ఇదే కదా అందరికీ కావాల్సింది. కానీ మనం మర్చిపోయేది ఏంటయ్యా అంటే, మనము మర్చిపోయేది ఒక గొప్ప విషయం ఏంటయ్యా అంటే, మన స్వాస్యము చూచుచున్న దేవుని దగ్గర ఉండాలి. అందరము చేస్తాం, అందరము కావాలనుకుంటాం, కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంటే దేవుని దగ్గర స్వాస్యముగా ఉండటం. దేవుడు మనల్ని స్వాస్యంగా ఎంచుకోవటం మనకు కావాలి. ఎందుకంటే ఆయన గొప్పవాడు. నీ చింతలను తీర్చేది ఆయనే, నీ బాధలను తీర్చేది ఆయనే, నీ భారాన్ని తొలగించేవాడు యేసే. కాబట్టి ఆయన మన యొక్క ప్రతి అవసరంలో మన దగ్గర ఉంటున్నప్పుడు మరి మనం ఎవరి స్వాస్యంగా ఉండాలి? దేవుని స్వాస్యంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం కనుక చూసినట్లయితే, కానీ ఎందుకని చెప్తూ ఉన్నారు? ఎవరి కోసం? మీరు అభివృద్ధి చెందాలని. దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాలను తీరుస్తాడు. కాబట్టి అంత గొప్ప ధన్యతను దేవుడు ఇస్తాడు. కాబట్టి మనం స్వాస్యంగా ఉండాలి, ధన్యకరమైన జీవితాలు జీవించాలి, విధేయత కలిగి జీవించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. కాదంటారా మరి ఇది ధన్యత? దేవుడు కానాను వివాహానికి వెళ్ళాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే, గలిలయలోని కానానులో ఏం చేస్తా ఉన్నాడు? మొదటి సూచిక క్రియను చేస్తా ఉన్నాడు, మహిమను బయలుపరుస్తా ఉన్నాడు, ఆయన స్వాస్యంగా చేస్తా ఉన్నాడు. ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ఒక మాదిరిని చూపిస్తా ఉన్నాడు. అది ధన్యత కాదా? ఆ వివాహము ఎంత గొప్పగా జరిగింది, చాలా గొప్పగా. కొరతైన దానిని దేవుడు తీర్చాడు. కొరతైన దానిని దేవుడు తీర్చేటువంటి ధన్యత మనం కలిగి ఉన్నామా లేదా? కొరతలు తీర్చబడాలి అని అంటున్నాం, నా ఆలస్యం అవుతుంది అని అంటున్నాం. అక్కడ మరియమ్మ గారు చెప్తారు కదా, ఏమని అంటాడు? అయ్యా నా అమ్మ చెప్తుంది ద్రాక్షారసం అయిపోయిందని. దేవుడు ఏమంటాడు? నా సమయం రాని, నా సమయం రావాలి. అయినా మళ్ళీ తల్లి కదా, ప్రేమ తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి శిష్యుడికి చెప్పి ఆయన ఏం చెప్తాడో అది చేయండి అయ్యా అంటే, వారు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన పనిని వారు చేశారు కాబట్టి అద్భుతం జరిగింది. అవునా కాదా? మనము కూడా అంతే. మనలో ధన్యకరమైన జీవితం, ధన్యతలు మనం పొందుకోవాలి అంటే ఆయన దగ్గరకు కదిలి రావాలి. అది ధన్యత, అది ధన్యకరమైన జీవితం. అటునే దేవుడు అక్కడ ధన్యకరమైన జీవితాన్ని, ఒక గొప్ప ఆశ్చర్యాన్ని దేవుడు చేసినట్లుగా చూస్తా ఉన్నాం. అది మనకే కాదు, మన ఇంటికి కూడా ధన్యత. కానాను వివాహంలో పెండ్లి కుమార్తె యొక్క పెండ్లిలో ఆ పెండ్లి చేయువాడి యొక్క ధన్యతను దేవుడు ఏ విధంగా పెంచాడు? అందరూ మత్తులయ్యి ఉంటే పిచ్చిది చేస్తూ ఉంటారు, కానీ ఇప్పుడైతే మీరు చాలా శ్రేష్టమైన దాన్ని ఇచ్చాడు అని చెప్పేసి ఆ కుటుంబానికి ధన్యతను పెంచాడు. మన గృహాలలో కూడా ధన్యతను పెరగాలి అంటే మనం ఎవరికి స్వాస్యముగా ఉండాలి? దేవునికి స్వాస్యముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అందుకే కీర్తనకారుడు అంటాడు చూడండి, 84వ అధ్యాయము 12వ వచనాన్ని కనుక చూసినట్లయితే, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఎవరి యందు నమ్మిక ఉంచాలి? సైన్యములకు అధిపతియగు యెహోవా యందు నమ్మిక ఉంచాలి.
ఆ విధంగా ఉంచితే నీవు ధన్యజీవివి అంటున్నాడు, ధన్యుడవు అంటున్నాడు. మనకి తెలుసు కదా కోరాహు కుమారులు, అయ్యా నీ సన్నిధిలో రావాలని దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు అయ్యా నా కొరకు నీ ప్రాణము ఆశపడుతున్నదయ్యా, నీ కొరకు నా ప్రాణము. అది అన్నాను, నా కొరకు నీ ప్రాణం అన్నానా? రెండు ఒకటి. దేవుని కొరకు మన ప్రాణము ఉండాలి, ఆయన మనం రక్షించబడాలని ఆయనకే మన పట్ల కోరిక దాహం. అదేలే, కానీ ఏంటంటే దేవునికి కోరిక లేదా? దేవునికి కోరిక లేదా? నీవు రక్షించబడాలని కోరికతోనే కదా ఆయనకి వచ్చాడు. ఆ విధంగా దినమెల్లా చేతులు చాపి గాయాలు పొంది సిలువలో వేలాడి నీ కొరకు అమూల్యమైన 7 వర్తమానాలు రేపు మనం పలకపోతున్నాం. అవన్నీ పలికింది నీ కోసం నా కోసం కాదా? అమూల్యమైన మాటలు, అమూల్యమైన వర్తమానం స్వాస్యంగా ఏర్పరచుకున్న మన కొరకు ఆయన ఇచ్చి ఉన్నాడు. కాబట్టి సో మనం ధన్యులం అని దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. అందుకే అంటాడు, అయ్యా నీ మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట ఈ దినముల కంటే శ్రేష్టమైనదయ్యా అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము తెలియచేస్తా ఉంది. అటువంటి ధన్యత మనం కలిగి ఉండాలి అంటే దేవుని సన్నిధికి రావాలి. రాజైన దావీదు ధన్యతను చూస్తూ ఒక కీర్తన చెప్తూ ఉంటాడు, తెలుసా? యేసు ప్రభు వారు కూడా కొండ మీద ప్రసంగంలో కూడా చెప్తూ ఉంటాడు 5వ అధ్యాయంలో. చూడండి ఒకసారి ఏ ఏ ధన్యతలు రాశాడో. దావీదు రాసిన ధన్యతలు కూడా చెప్తా నేను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులట. వారు ఏం చేస్తారు? ఎవరెవరు ధన్యులో గుర్తు పెట్టుకోండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వస్తుంది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. సాత్వికులు ధన్యులు, భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారి తృప్తి పరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, కనికరము పొందెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. వీటిలో ఎన్ని ధన్యతలు పొందుకుంటున్నాం మనం? ఒక్కసారి చూద్దాం, నేను చెప్తాను చూడండి. ఆత్మ విషయమై దీనులు, దుఃఖపడవారు. ఇది మనకి బాగా ఏ విషయం కావాలి అన్నా దుఃఖిస్తాము, దేవుని సన్నిధిలో మొర పెడతాము. ఏం చేస్తాం? ఓదార్చబడి తిరిగి వెళ్ళిపోతాము, అయ్యా దండం అయిపోయింది అనుకొని పోతాం. ఒకటి మాత్రం పొందుకుంటాం కానీ మళ్ళీ రివర్స్ రాదది, అది అక్కడతో అక్కడ కట్ అయిపోయింది. మరి ఆత్మ విషయాలై దీనులై ఉన్నామా? సాత్వికులుగా ఉన్నామా? నాకు చెప్పాల్సిన అవసరంలా, నాకు చెప్తే నేను పైనే చూస్తా, మీరు చెప్పిన మాటే వింటా. కానీ హృదయాంతరింద్రియాలు తెలిసిన వాడు ఉన్నాడు, ఆయనకి తెలుసు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నామా? కనికరించబడ్డాంగా, దేవుని చేత కనికరించబడ్డాంగా, మరి కనికరం చూపిస్తున్నామా? ఎందుకంటే నీవు ధన్యులుగా ఉండాలనుకుంటున్నావా? ధన్యకరమైన జీవితం నీకు నాకు కావాలని మనం ఆశపడుతూ ఉన్నామా? మనకి ధన్యులు కావాలంటే చెప్పాను కదా, దేవుని వాక్యం అక్కడ ఉందంటే ఇంకోటి కింద ఏముంటుంది? కండిషన్స్ అప్లై, షరతులు వర్తించును. కాబట్టి నువ్వు ఎంతగా ధన్యకరమైన జీవితానికి వెళ్తే అంతగా ధన్యకరమైన జీవితానికి ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తా ఉంది. నిన్ను నిందించిన, దూషించిన, హింసించిన సంతోషించు. ఎందుకని సంతోషించాలి? పరలోకమందు నీ ధనం అతికి అవుతుంది. అవును, మనం ధన్యులం. ఎందుకు ధన్యులం? ఈ లోకపరంగా మన దగ్గర లేకపోవచ్చు, కానీ ఏముంది మన దగ్గర? స్వాస్యం ఉంది, పరలోక ధనం ఉంది. అటువంటి ధన్యకరమైనటువంటి జీవితంలో మనం ఉండాలి, సంతోషించాలి అని దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. దావీదు చెప్పిన ధన్యతలు అని చెప్పానుగా. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు. కీర్తనలు మొదటి గ్రంథంలోనే రాశాడుగా. ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో చూసారా? ఏమంటూ ఉన్నాడు? దావీదు ఒక ధన్యజీవి. తాను రాసినటువంటి మొదటి కీర్తనలోనే ప్రథమ స్థానాన్ని దేవునికి ఇస్తా ఉన్నాడు. దేని కొరకు ఇస్తా ఉన్నాడు? ధ్యానించుటకు కొంత సమయాన్ని మనం ఇవ్వాలి అని చక్కగా చెప్తూ ఉన్నాడు.
తెలియజేస్తా ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. మనకి సమయం ఉండదు, బిజీ బిజీ. ధ్యానించడానికి సమయం ఉండదు. కొందరికి ఓర్పు ఉండదు, కొందరికి తీరిక ఉండదు. వీఆర్ సో బిజీ. అది తీయంగానే ఇంకో మాట నాకు యాడ్ అయింది ఇక్కడ. తీయంగానే నిద్ర వచ్చింది, ఇంకా అది ఓపిక వెళ్ళిపోయింది. సో బిజీ 24 గంటలు దేవుడిస్తే మనం ప్రతి దాంట్లోనూ దశమ భాగం ఇస్తాం కదా తండ్రికి. మరి 24 గంటల్లో దశమ భాగం ఎంత? అసలకే బిజీ. సో ఒకవేళ నువ్వు అట్లున్నావేమో, నీకు ధన్యకరం కావాలంటే చెయ్యాల్సిందే. ధన్యత కావాలి అంటే, ధన్యకరమైన జీవితం కావాలి అంటే ఏం చేయాలి? ధ్యానించాలి. ధన్యులమైన భాగ్యాన్ని మనంతటా మనమే పోగొట్టుకోకూడదు. ఎందుకు? మనం ఇవ్వకపోతే ధన్యత పోతుంది. అందుకే దావీదు అంటాడు కదా, 119వ కీర్తన 97వ వచనం చూడండి. నీ ధర్మశాస్త్రమయ్యా నాకు ఎంతో ప్రియముగా ఎంచాను. దినమెల్లా నేనేం చేస్తా ఉన్నాను? ధ్యానిస్తూ ఉన్నాను. అంటే ధర్మశాస్త్రాన్ని ఎంతో ప్రియముగా ఎంచాడు. దినమెల్లా దావీదు దాన్ని ధ్యానించాడు. అందుకే దేవుడు దావీదుని ఏం చేశాడు? హెచ్చించాడు, రాజుగా చేశాడు, వర్ధిల్ల చేశాడు. కాబట్టి మనము ధ్యానించాలి. ఎలా ధ్యానించాలి? వాడుకగా ధ్యానించాలి. రోజు చర్చికి పోయి ధ్యానించాలి, అంతే సరిపోయే కథం కాదు. ఆనందించుచు ధ్యానించాలి. అప్పుడే ధన్యకరమైనటువంటి దీవెన. ఇంకా ఏమంటాడు తెలుసా? దేవుడు ఇలా అనుకుంటున్నాడు అని దావీదు చెప్తున్నాడు. చూడండి 104వ కీర్తన 34వ వచనము. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకి ఇంపుగా నిండునుగాక. నేను యెహోవా యందు సంతోషించెదను. ఎలా ఉండాలంట ధ్యానము? ఇంపుగా అంటే ఇష్టమైనదిగా ఉండాలి, అంగీకరించబడేదిగా ఉండాలి, ఇంపైనటువంటి. ఎలా ఏమన్నాడు? ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపైనదిగా ఉండాలి. మనం పక్కన వాళ్ళకి ఇంపైనదిగా ఉండేలాగా ఉంటాం, అంతే కదా. మన మాటలు కానీ మన పలుకులు కానీ ఏ అయినా సరే మనకి ఇంపైనవి, దేవునికి ఇంపైనవి కావు. కానీ దేవుడు ఏమంటున్నాడు? దావీదు ఏమంటున్నాడు? నా యొక్క ప్రతి ఒక్క పని, నేను చేసే ధ్యానము దేవునికి ఇంపైనదిగా ఉండాలి. నువ్వు మనుషుల దగ్గర నువ్వు ఇప్పుడు చేసే వాళ్ళకి ఇంపైనదిగా నువ్వు కనిపించవచ్చు. ఒకానొక రోజు వస్తుంది, అప్పుడు నీ ఇంపు వంపు అయ్యిద్ది. ఇదేదో బాగుందేవాడు కంపు అయ్యిద్ది. వెరీ గుడ్. ఇంపు కాస్త కంపు అయ్యిద్దంట. అధ్యక్ష నేను అనలేదు అధ్యక్ష, నాకు దీంతో సంబంధం లేదు. సో కాబట్టి మన యొక్క ధ్యానము ఇంపైనదిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తా ఉంది. ఆదికాండంలో ఇస్సాకు చూడండి ఒకసారి 24వ అధ్యాయం 63వ వచనంలో. సాయంకాలమైనప్పుడు ఇస్సాకు పొలములో ధ్యానించడానికి వెళ్ళాడు. కనులెత్తి చూస్తే, అంటే ధ్యానించడానికి వెళ్ళినప్పుడు ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చాడు. ఎవరికైనా మనం ఎప్పుడైనా ఏదైనా చెప్తున్నాము అంటే తప్పకపోతే, కాబట్టి సాయంకాలం అయినప్పుడు ఇస్సాకు ఏం చేస్తా ఉన్నాడు? ధ్యానించడానికి వెళ్తా ఉన్నాడు. ధ్యానించడానికి వెళ్ళాడు. ధ్యానించడానికి వెళ్ళి ఏం చేశాడు? ఆశీర్వాదం పొందుకొని వచ్చాడు. మనం దేవుని సన్నిధికి ఏం చేయడానికి పోతున్నాం? ధ్యానించడానికి పోతున్నాం. ధ్యానించడానికి పోయినటువంటి మనల్ని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆశీర్వదించి మనల్ని పంపిస్తా ఉన్నాడు, అంతే కదా. దేవుని సన్నిధిలోకి మనము వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఉట్టి చేతులతో బయటికి పంపించాడు. మరి ఏం చేసి పంపిస్తాడు? ఆయన ఆశీర్వదించి పంపిస్తాడు. అందుకనే దావీదు చేశాడు అది.
తను చేసిన పనిని తను చెప్తూ ఉన్నాడు. ఇది ఒక మాదిరికరంగా. అందుకే అంటాడు చూడండి, కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 1-3 వచనాలు చూసినట్లయితే, అయ్యా నా మాటలను చెవిన పెట్టు, నా ధ్యానము మీద లక్ష్యముంచు, నా ఆత్మధ్వని ఆలకించు, నేను నిన్నే ప్రార్థిస్తున్నానయ్యా. నా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడినట్లు నా ప్రార్థన నీ సన్నిధికి సిద్ధము చేసి కాచించుము. ఎందుకంటే ఆయన వద్దకు, ఆయన సన్నిధికి వచ్చిన వారికి దేవుని యొక్క కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము కృప పొందుకుంటే ఎన్ని మేలులు పొందగలమో, కృపతో మనం ఏమేమి సాధించగలమో మనకు తెలుసు. అటువంటి కృప మనకు కావాలి అంటే ఆయన సన్నిధికి రావాలి. అందుకనే దావీదు చేశాడు ఆ పనిని. దావీదు ఆ పనిని చేయగలిగాడు. అందుకే ఉదయాన్న ప్రార్థన చేస్తా ఉన్నాను, ఈ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, నిన్ను ఆరాధిస్తున్నానయ్యా అని చెబుతున్నాడు. అందుకనే అంటున్నాడు కీర్తనల 1వ గ్రంథంలో, అంతా ధ్యానించి ఆయన యందు దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్తున్నాడంటే ఆయన పొందుకున్నాడు కాబట్టి చెప్తున్నాడు. పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇంకా ఏమంటున్నాడో తెలుసా? 119వ అధ్యాయము 15వ వచనం చూడండి. అయ్యా నేను నీ ఆజ్ఞలను నేను ధ్యానిస్తూ ఉన్నాను. అవి ఎలా ఉన్నాయో తెలుసా ఆయనకి? 48వ వచనం చూడండి. ఆ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నటువంటి నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తుదను, నీ కట్టడలను నేను ధ్యానించుదను అని చెప్తూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? ఎలా ఉన్నాయంట ఆయన ధ్యానించిన వాక్యము? ప్రియముగా ఉన్నాయి. ప్రియముగా ఉన్న వాటిని మనం దూరం చేస్తామా? ప్రియముగా ఉన్న వాటిని వదిలేస్తామా? అందుకే దావీదు అంటున్నాడు, అయ్యా నాకు ప్రియమైనవి ఏంటి? నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తుతున్నాను అని అంటూ ఉన్నాడు. మరి మనం ఎటువైపు? కొండల తట్టు మనం చేతులు ఎత్తుతున్నాం. యెహోవాయే సహాయము చేయు. 78వ వచనం కూడా చూడండి ఒకసారి. ఇంకా ఏమంటున్నాడు? నేను నీ ఆజ్ఞలను ధ్యానిస్తానయ్యా అని చెప్తూ ఉన్నాడు. రెండవది చూస్తే, ఒక్క నిమిషం, నీకు ప్రియముగా ఉన్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తుతున్నానయ్యా, నీ కట్టడలను నేను ధ్యానిస్తున్నానయ్యా అంటున్నాడు. మూడవది చూడండి ఏమంటున్నాడు? నీ ఉపదేశమును ధ్యానించుచున్నాను. అలా దేవుని క్రియలు చేసేవాడు, వాటిని ధ్యానించేవాడు దావీదు. 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఏమంటున్నాడు? నీ ఆజ్ఞలను నేను ధ్యానిస్తానయ్యా, నాకు ప్రీతిగా ఉన్న ఆజ్ఞల వైపు నా చేతులెట్టడమే కాదు, నీ కట్టడలను నేను ధ్యానిస్తున్నానయ్యా, నీ ఉపదేశాలను నేను ధ్యానిస్తున్నానయ్యా. అందుకే అంటాడు, ఆకు వాడక తన కాలమందు ఫలమించు చెట్టు వలె ఉంటాను, ఎందుకంటే నేను ధ్యానిస్తూ ఉన్నాను, ధన్యకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు. ఇంకా ఏం చేస్తా ఉన్నాడో తెలుసా దావీదు? 143వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి ఒకసారి. పూర్వదినములు జ్ఞాపకం చేసుకుంటాను, నీ క్రియలన్నిటినీ ధ్యానిస్తున్నాను, నేను నీ చేతి పనులన్నీ యోచిస్తున్నాను. అంటే దాని అర్థం ఏంటి? పూర్వదినాలను జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆయన తనకు చేసినటువంటి మేలులన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు, క్రియలను ధ్యానిస్తూ ఉన్నాడు. తన యుద్ధ సమయంలో ఆయన ఏ విధంగా తోడై ఉండి తన పక్షాన యుద్ధం చేశాడో అటువంటి క్రియలను ఏం చేస్తా ఉన్నాడు? ధ్యానిస్తూ ఉన్నాడు. అయ్యా నీ చేతి పనులను నేను యోచించుచున్నాను, నీవు ఎంత గొప్ప దేవుడువో నాకు తెలుసయ్యా. ఇంతగా ఆరాధించాడు, ఇంతగా ధన్యుడయ్యాడు. కాబట్టి ఆయన మరణ పునరుద్ధానముల గురించి దావీదు ముందుగానే ఎరిగి ఉన్నాడు. ఆయన యొక్క గ్రంథంలో రాయడానికి కారణం ఏంటంటే దేవుడికి అంతగా అంటుకట్టబడి ఉన్నాడు, అంతగా ఆయన వాక్యమందు, ఆయన యందు, ఆయన మాటల యందు లక్ష్యం ఉంచాడు. కనుకనే అంత గొప్ప ధన్యకరమైనటువంటి జీవితాన్ని, స్థితిని, ఆనందాన్ని దేవుడు దావీదుకు దయచేసి ఉన్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు, ప్రార్థన చేస్తాడు, స్తుతులు చెల్లిస్తాడు. ఎంత గొప్ప ధన్యజీవిగా దేవుడు దావీదును మార్చి ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ, ఆయన కట్టడలను ధ్యానిస్తూ, ఉపదేశాన్ని ధ్యానిస్తూ ఆయనలో అంటుకట్టబడ్డాడు. కాబట్టి ధన్యకరమైన జీవితాన్ని జీవించినట్టుగా
దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. లూకాసు వార్త 11వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదవండి. దేవుని వాక్యాన్ని విని దాని గైకొని వారు మరీ ధన్యులని చెప్తున్నాడు. అయ్యా మీ అమ్మ వచ్చింది అని చెప్పేసి చూడక్క పైన చదువు. నిన్ను మోసిన గర్భము ధన్యులు అంటే మరియమ్మ గారు ధన్యులు అని చెప్పేసి ఆమె చెప్తూ ఉంటే యేసు ప్రభు వారు అంటారు, ఏమనంటారు? ఆమె కంటే ధన్యులు మీరు. ఎందుకని? మీరు దేవుని వాక్యాన్ని విని దాన్ని గైకొని వారు ధన్యులు అంటున్నాడు. మరి ధన్యులు అంటే ఎక్కువగా ధన్యం కలిగిన వారు అని అంటున్నాడు. ఎందుకని? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ సమయం ఎలా ఉంది? సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యము చదువువాడు వాటిని విని అందులో వ్రాయబడినటువంటి సంగతులను గైకొను వాడును ధన్యుడు. చదవడం రాని వాళ్ళు ఏం చేస్తారు? వింటారు. చదవడం వచ్చిన వాళ్ళు చదువుతారు. చదివిన వారును విన్నవారును ఇద్దరు ధన్యులే, గైకొను వారును ధన్యులే. ఆ విధంగా ధన్యులైనటువంటి వారిని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులని వ్రాయము. ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్తూ ఉన్నాడు. దేవుని యథార్థవంతమైన మాటలు ఏంటివి? గొర్రె పిల్ల వివాహ మహోత్సవమునకు పిలువబడిన వారు మరి ఎదుర్కొంటున్నామా? పాల్గొనే ధన్యత మనం కలిగి ఉన్నామా? పెండ్లి కుమారుడు మత్తయి సువార్త 22వ అధ్యాయం 3వ వచనంలో పెండ్లి విందుకు పాలుకు పొందాలని చెప్పేసి అందరినీ పిలుస్తారు. ఏం చేస్తా ఉన్నారు? సాకులు చెప్తూ ఉన్నారు. చూడండి, పెళ్లి విందుకు పిలువమని దాసుని పంపితే వారు ఏమంటున్నారు? రానొల్లకపోయారు. 11వ వచనంలో రాజు చూడవచ్చాడు. పెళ్లి వస్త్రము ధరించని వారిని చూసి ఏమంటున్నాడు? 13వ వచనం చదవక్క. వీడి కాళ్ళు వీడి చేతులు కట్టి వెలుపటి చీకటిలో త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని చెప్తూ ఉన్నాడు. కనుక మనం ఆ విధంగా ఉండకూడదు. పెళ్లి వస్త్రములు కలిగి ఉండాలి, అనగా రక్షణ వస్త్రములు కలిగి ఉండాలి. రక్షణ వస్త్రములు కలిగి ఉంటేనే పరలోక విందులో పాల్గొంటాం, లేకపోతే పాల్గొనలేము అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. మరి ఏం చేయాలి? మనకి బాగా ఇబ్బందులు అయిపోయాయి, ఇంట్లో పనులు ఎక్కువైపోయాయి, ఆ పనులు చేసుకోవాలి, ఈ పనులు చేసుకోవాలి, శ్రమ ఎక్కువైపోయింది, బాధ ఎక్కువైపోయింది, ఒత్తిడి ఎక్కువైపోయింది. ఏం చేయాలి? దానికి కూడా ఇచ్చాడు దేవుడు సమాధానం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 నుంచి 33వ వచనాలు చూడండి. ఏమి తినాలా, ఏమి తాగుతామా అని చింతించాల్సిన అవసరం లేదు. ఇవన్నీ నీకు కావాలని నీ తండ్రికి తెలిసినా తెలియదా? తెలుసు. ఆకాశ పక్షులు చూస్తున్నాం, కానీ పోషిస్తున్నాడా లేదా? దేవునికి అన్నీ తెలుసు. కాబట్టి ఏం చేయాలి? 33వ వచనం చదువమ్మా. కాబట్టి మనము ఆయన రాజ్యమును గూర్చియు నీతిని గూర్చియు మొదటి వెతకాలి. అవన్నీ అప్పుడు ఆటోమేటిక్గా అనుగ్రహించబడతాయి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. మనము ధన్యకరంగా జీవించబడాలి అంటే, ధన్యులుగా ఉండాలి అంటే కొండ మీద ప్రసంగంలో చేసిన ధన్యతలన్నీ మనలో ఉండాలి. కోరాహు కుమారుల వలె ఆయన సన్నిధిలో రావాలనే ఆశ మనం కలిగి ఉండాలి. దావీదు వలె ఆయన్ని ఆరాధించి మహిమపరిచే వారిగా ఉండాలి. దేవుడు ఒక మాట రాయిస్తాడు ఒక అతని గురించి, యోహు గురించి. ఏమని రాయిస్తాడు తెలుసా? చూడండి, 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయం 31వ వచనంలో.
ఆ, ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైనటువంటి యెరోబాము చేసిన పాపములను యోహు ఏ మాత్రము విసర్జించిన వాడు కాదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రములను పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు కలిగి ఉన్నవాడా? లేనివాడు. అంటే అది ఏదైతే చేయకూడదో అది రివర్స్లో చేసేవాడు. అసలు భలే రాయించాడు కదా. అదంతా చదివిన తర్వాత ఏమనంటుంది? శ్రద్ధాభక్తులు కలిగి ఉన్నాడేమో అనుకుంటాం, అంతే కదా. ఎందుకని? పూర్ణ హృదయం అన్నాడు. మళ్ళీ యెహోవా విసర్జించిన వాడై దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రము పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు ఉన్నవాడాయను కదా. ఒక్క పదమే, ఉన్నవాడు లేనివాడైనటువంటి యోహు ఏమైపోయాడు తెలుసా? 35వ వచనం చూడండి. సమాధి చేయబడ్డాడు. ఎందుకని? లేనివాడయ్యాడు, ధన్యత లేనివాడయ్యాడు, భక్తి లేనివాడయ్యాడు, పూర్ణ హృదయంతో అనుసరించని వాడయ్యాడు, శ్రద్ధాభక్తులు లేనివాడయ్యాడు. కాబట్టి సమాధి చేయబడ్డాడు. ఒకవేళ ఉన్నవాడై ఉంటే, ధన్యత కలిగిన వాడై ఉంటే వివాహ మహోత్సవంలో పెండి విందులో పాల్గొనేవాడు, ధన్యమైన జీవితాన్ని కలిగి ఉండేవాడు. అందుకే అంటాడు సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనంలో జ్ఞాని అయినటువంటి సలోమాన్ ఈ విధంగా రాస్తాడు: వినబడకుండా చెవిని తొలగించు వారి ప్రార్థన హేయం. నీవు వినకుండా, అనుసరించకుండా, పాటించకుండా ఎంత ప్రార్థన చేసినా అది హేయము అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తా ఉంది. మరి 29:18 చదవండి. దైవోక్తి లేని ఎడల, ఒకవేళ దైవోక్తి లేకపోతే వాళ్ళు కట్టి లేకోకుండా ఏం చేస్తూ ఉంటారు? ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటారు. ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వాడు ధన్యుడవుతాడు అని చెప్తూ ఉంది. మనకి షడ్రకు, మేషకు, అబేద్నెగోల యొక్క జీవితం మనకి తెలుసు. ఏమంటాడు దానియేలు గ్రంథం 3:15లో? సాగిలపడి నమస్కరించాలి, లేకపోతే మీకు అగ్నిగుండంలో వేసేస్తారంటాడు. వారి యొక్క విశ్వాసము తెలుసా? ఆయన నమ్ముకున్న విధానం తెలుసా? మాకు చింత లేదంటారు 16వ వచనంలో చూడండి. మాకు చింతించాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే మండుచున్న ఈ అగ్నిగుండములో నుండి రక్షించగలిగినటువంటి ఎంత ధన్యకరమైన జీవితం షడ్రకు, మేషకు, అబేద్నెగోలు జీవిస్తూ ఉన్నారు. ఒకవేళ పర్లేదు మాకు, ఎందుకంటే మేము ధన్యులం. ఆయన సమర్థుడు. చూసారా లేదా కార్యాన్ని? అద్భుత కార్యాన్ని చూసారా లేదా? నేను ముగ్గురిని వేసాని, 4వ వాడెవరు? ఏమంటున్నాడు తెలుసా? ఒక అన్య రాజు ఏమనంటున్నాడు? మహోన్నతుడైనటువంటి దేవుని సేవకులారా అని పిలుస్తా ఉన్నాడు. అసలు ఫస్ట్ వాడు సేవించిన అన్నప్పుడు ఈయన మొహం అంట ఏం పెట్టేసుకున్నాడు? వికారంగా పెట్టుకున్నాడంట, వికారం చేసుకున్నాడంట, 7 వ్యక్తి చేశారంట. మనము సమర్థుడైనటువంటి దేవుని వైపు చూడాలి. మొహం వికారం చేసుకున్నారు అని వాళ్ళు బాధపడతారు, వీళ్ళు బాధపడతారని మన ధన్యకరమైన జీవితాన్ని వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు రాజు వికారంగా పెట్టేసుకున్నాడు, 7 అగ్నిగుండాన్ని చేసేసాడని షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అనుకుంటే రక్షించబడేవాళ్ళ? అగ్నిగుండంలో వెయ్యడానికి వెళ్ళినటువంటి వాళ్ళు కాలిపోయారు, కానీ అగ్నిగుండంలో పడిన వారు కాలిపోలేదు. అది దేవుని యొక్క శక్తి. ఎందుకంటే ఆయన ఏం చేశాడు? వారిని ఎన్నుకున్నాడు. ఎలా ఎన్నుకున్నాడు? స్వాస్యముగా ఏర్పరచుకున్నాడు. ధన్యకరమైన జీవితం కొరకు వారిని ఎన్నుకున్నారు. కాబట్టి వారి ధన్యకరమైన జీవితం నుంచి తొలగిపోలేదు, శాసనం చేయబడింది. ఏమని? 29వ వచనం చదవండి. 28 చదువక్క. ఈయన దేవుడు ఎలాంటి వాడు? పూజార్హుడు. ఎందుకు పూజార్హుడయ్యాడు? చదువు. ఆయన తన దూతను పంపి
తన ఆశ్రయించినటువంటి దాసులను రక్షించాడు. ఎందుకంటే ఆయన రక్షించుటకు సమర్థుడు. అటువంటి ధన్యకరమైనటువంటి జీవితాన్ని మనకి ఇస్తానంటున్నాడు. అయితే మనం ఏం చేయాలి? ధన్యతలు పొందుకోవాలి. కొండ మీద ప్రసంగంలో చెప్పిన ధన్యతలన్నీ మనకు కావాలి. ఇంకా సాక్ష్యం ఇస్తా ఉన్నాడు తెలుసా దేవుని పక్షాన అన్యరాజు. చదవక 29. రక్షించుటకు సమర్థుడకు దేవుడు తప్ప మరి ఏ దేవుడు లేదు. ఒకవేళ గనక నీవు ఆ రక్షించగలిగిన సమర్థుడైనటువంటి దేవుడు గనక నీవు ఆరాధించకపోతే పెంట కుప్పలా చేసినట్టు చేసేస్తా, పంట కుప్పలా చేసేస్తానంటున్నాడు. ఎంత ధన్యకరమైనటువంటి జీవితాన్ని జీవించగలిగారు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. దావీదు చెప్పాడు ఎంత శ్రేష్టమైనటువంటి జీవితం. కోరాహు కుమారులు అంటున్నారు ఎందుకు వీరింత ధన్యకరమైన జీవితం జీవించడానికి కారణం ధన్యులయ్యారు, కనికరము గలవారయ్యారు, కనికరాన్ని పొందారు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారయ్యారు. ఏమయ్యారు? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు. ఎందుకు? ఏమొస్తుంది వారికి? తృప్తిపరచబడ్డారు. సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. వీళ్ళందరూ ధన్యులే. అటువంటి ధన్యతకరమైనటువంటి జీవితం దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. ఎవరిని? ఆయన సన్నిధికి వచ్చినాని. అందుకే అంటాడు యెహోవాను తనకు దేవుడుగా చేసుకొనినటువంటి జనులు ధన్యులు. ఎందుకంటే ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకున్నాడు. అటువంటి స్వాస్యాలుగా, అటువంటి ధన్యులుగా మనము ఉండాలని దేవుని యొక్క ఆశ. ధన్యకరమైన జీవితం, అన్ని విషయాల్లోనూ ధన్యకరమైన జీవితం. అన్ని విషయాలు, ఒకటని కాదు, అది అని కాదు, ఇది అని కాదు. అటువంటి ధన్యకరమైన విషయం కావాలి అంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఆయన కొరకు మనం ఆశపడాలి. ఆయన కొరకు వేచి ఉండాలి. ఆయన కొరకు నిలకడగలిగి ఉండాలి. శ్రమ అయినను, కష్టమైనను, బాధ అయినను ఆయన యందు ఆశ వదలకుండా ఉండినట్లయితే ధన్యకరమైన జీవితాన్ని దేవుడు దయచేస్తానంటున్నాడు. అటువంటి ధన్యకరమైన జీవితాన్ని ఈరోజు సీనుమామగా కుటుంబానికిను మరియు ఈరోజు కూడి వచ్చిన ప్రతి ఒక్కరికిను వారి కుటుంబాలకును దేవుడు అనుగ్రహించి దీవించునుగాక. దేవుడు ఆ మాటలు ఆశీర్వదించి దీవించునుగాక.